ఇప్పుడు సెంట్రల్ కమిటీ చుట్టూ ఒక టీమ్ అయితే ఉంటది కదా ఖచ్చితంగా. అంటే సెంట్రల్ కమిటీ మామూలుగా గతంలో అయితే మూడంచెల వ్యవస్థ ఉండేది. వాళ్ళకి ఒక మొత్తం దగ్గర దగ్గర 80 మంది నుంచి 100 మంది దాకా వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళకి డిఫరెంట్ సెక్షన్స్ ఆ సెక్యూరిటీలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 అనో ఏబిసిడి అని ఇట్లా సెక్షన్లు పెట్టుకొని ఎవరైతే ఆయన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారో అది ఏ సెక్షనో 1 సెక్షనో వాళ్ళు ఉంటారు. వాళ్ళ వరకే ఆ నాయకుడు వాళ్ళకి రెగ్యులర్ టచ్లో ఉంటాడు. మిగతా సెక్షన్లు అన్నీ కూడా ప్రతి సెక్షన్కి 10 మంది ఉంటే ఆ సెక్షన్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి సెక్షన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జి ద్వారానే వాళ్ళు సమాచారం వాళ్ళ అవసరాలు మంచి చెడ్డ వాళ్ళ వంట వాళ్ళకు ఉంటుంది, ఎవరి వంట వాళ్ళకు ఉంటుంది, ఏ సెక్షన్కి వాళ్ళకు వంట వాళ్ళంతా నడుపుతుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు పార్టీ మీద అంచనా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే బస్తర్లో ఉండలేని పరిస్థితులలో వాళ్ళు అనేక రాష్ట్రాలకు పోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోతున్నారు, తెలంగాణ పోతున్నారు, మహారాష్ట్ర పోతున్నారు, మధ్యప్రదేశ్ పోతున్నారు, లేకపోతే ఇతర పక్కన చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటికీ పోతున్నారు. పోయే క్రమంలో మరి ఈయన అటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కంటే ఇది బెటరు అనుకొని మరి అక్కడికి పోయిండా. తెలంగాణ కొంతమంది వచ్చారు, ఇప్పుడు ఇక్కడికి చంద్రన్న లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇక్కడికంటే మరి ఆంధ్రప్రదేశ్ బెటర్ అనుకొని విజయవాడకు పోయి లేకపోతే విజయవాడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో గుంటూరు, కాకినాడ, రాజమండ్రి లేకపోతే ఇంకే వేరే చోట్ల ఎక్కడన్నా తలదాచుకుంది.